Garuda Express, an international courier service. రాజకీయాలకు నేర చరిత్రలకు ఉన్న లంకె తెలిసిందే. ఇక ముందు ముందు వారి ఆటలు సాగకపోవచ్చు. తీవ్రమైన నేరాల్లో నిందితులుగా ఉన్నవారు, కేసులు కోర్టుల్లో విచారణలో ఉన్నవారు వాటిలో దోషులుగా తేలితే ఇక జీవితాంతం రాజకీయాలకు దూరంగా ఉండాల్సిందే. ఎన్నికల్లో పోటీ చేయడంపై పూర్తిగా ఆశలు వదులుకోవాల్సిందే. ఎన్నికల్లో పోటీకి జీవితాంతం అనర్హులుగా మారిపోతారు. తీవ్రమైన నేరాల్లో దోషులుగా తేలిన వ్యక్తులు జీవితకాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రతిపాదించింది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు కూడా స్పష్టం చేసింది. నిజానికి ప్రస్తుత ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం 2 ఏళ్లు అంతకంటే ఎక్కువ సంవత్సరాలు శిక్ష పడిన దోషులు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం అమల్లో ఉంది. దీనిని 6 ఏళ్లకే పరిమితం చేయకుండా జీవితకాలం నిషేధం విధించాలని ఎన్నికల కమిషన్ ప్రతిపాదిస్తోంది. అలాగే రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప్రజా ప్రతినిధులకు సంబంధించిన క్రిమినల్ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని సూచించింది. వాటి ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. శాసన, న్యాయ, పాలన వ్యవస్థల్లోని సభ్యులపై దాఖలైన క్రిమినల్ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని కోరుతూ ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలన్న అశ్విని కుమార్ వినతికి తాము వ్యతిరేకం కాదని ఈసీ తన అఫిడవిట్ లో స్పష్టం చేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసుల విచారణ ఏడాది లోపులో పూర్తి చేసి వాటిలో దోషులుగా తేలిన వారిని రాజకీయ ప్రక్రియ నుంచి జీవితకాలం నిషేధించాలని పిటిషనర్ కోరారని, అందుకు కూడా తాము వ్యతిరేకం కాదని తేల్చి చెప్పింది. పిల్తో పాటు అందులో పిటిషనర్ కోరిన విజ్ఞప్తులకు తాము వాటిని పూర్తిగా సమర్థిస్తున్నామని స్పష్టం చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కనీస విద్యార్హత ఉండాలని, చట్టసభ సభ్యులకు వయో పరిమితి ఉండాలన్న అంశాలపైన ఈసీ స్పందించింది. ఆ రెండు శాసన వ్యవస్థ పరిధిలోనివని, వాటిని అమలు చేయాలంటే రాజ్యాంగంలో సవరణలు చేయాల్సి ఉంటుందని వివరించింది. ఎన్నికల సంస్కరణలు రాజకీయాలను నేరరహితం చేయడానికి సంబంధించి తమ ప్రతిపాదనలు, సిఫార్సులు సుదీర్ఘ కాలంగా ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉండడంపై విచారం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్ మళ్లీ విచారణకు రానుంది. రాజకీయ నాయకులతో పాటు దోషులుగా తేలిన పబ్లిక్ సర్వెంట్లు, న్యాయ వ్యవస్థ సభ్యులు కూడా మళ్లీ ఆయా వ్యవస్థలోకి ప్రవేశించకుండా నిషేధం విధించాలని కూడా ఈసీ ప్రతిపాదించింది. న్యాయ, పాలనా వ్యవస్థల్లోని సభ్యులు కూడా పదవులు చేపట్టడానికి అనర్హులుగా ప్రకటించాలని సూచించింది. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.